ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాతు. జ్ఞానయోగి శ్రోతృగణానికి నమస్సు మనస్సులు, అలాగనే స్వాగతం. వేదనిధి అయినటువంటి లోమశ మహర్షిని ఆ బ్రాహ్మణోత్తముడైనటువంటి అతడు చూచాడు. చూడటంతో అతడికి చాలా చక్కగా అభినందించాలి, అతడికి నమస్కారం చేయాలని అని ఎప్పుడైతే ఆలోచన కలిగిందో వెంటనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసి, అయ్యా మీ దర్శనం మహద్భాగ్యం, మీ దర్శనం వల్ల నా పాపాలన్నీ పటాపంచలైపోయినాయి అని అన్నాడట. అని ప్రాధేయపూర్వకంగా ఇంకా అంటున్నాడు, ఓ విప్రవత్తమ, ఇక్కడ మీకు పిశాచాల్లాగా కనిపించేవాళ్ళు ఎవరైతే మిమ్మల్ని పీక్కు తినాలని ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఆ 5 కన్యలు ఏమిటయ్యా అంటే గంధర్వ కన్యలు పిశాచాలుగా మారిపోయారు. ఈతడున్నాడే ఈ వటువు, ఈతడు నా కుమారుడు. ఈ 6 కూడా ఈ ప్రాంతం లోపల ఒకరినొకరు శపించుకొని శాపగ్రస్తులైపోయి సంచరిస్తున్నారు. కాబట్టి అయ్యా మీరు ఏదో రకమైనటువంటి ఉపాయం ఆలోచించవలసింది, వీరికి తరుణోపాయం చెప్పవలసింది. కాబట్టి మీరు ఒకరినొకరు చెప్పించుకొని ఈ రకంగా అయ్యారు. కాబట్టి మరి మీ దర్శన భాగ్యంతో ఈ సూర్యోదయం అయిన వెంటనే ఎలా అయితే చీకట్లు అనేటటువంటివి పారిపోతాయో, మీ దర్శన భాగ్యం చేత మాలో ఉన్నటువంటి పాపాలు పోవడమే కాదు, మాకు ఒక రకమైన నూతనోత్తేజం, నూతనోత్సాహం కలుగుతోంది. ఎలాగంటే సూర్యోదయే తమస్తోమః కిం నలీయేతే గహ్వరే. కొండ గుహల్లోకి పారిపోతుంది ఏమిటి చీకటి. ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో వెంటనే ఎక్కడికక్కడ చీకట్లన్నీ పటాపంచలైపోయి అక్కడే పారిపోతాయి. అలాగనే మిమ్మల్ని చూడటంతో నా యొక్క చిత్తం ఆర్ద్రమైంది. పుత్ర దుఃఖంతో ఉన్నటువంటి నాకు ఈ బాలలకి ఏదో రకంగా తరుణోపాయం చూపించవలసింది అని అడిగాడట. వీరు ఒకరినొకరు చెప్పించుకున్నటువంటి తీరు సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి మీరు వెంటనే వారికి తరుణోపాయం చూపించవలసింది అని అడిగాట. వ్యాధనిది ఆ రకంగా అనేటప్పటికీ లోమశ మహర్షి, నాకు చాలా బాధ కలుగుతోంది, విధిపూర్వకంగా వీరు గనక మాఘస్నానం చేసినట్లయితే వెంటనే వీళ్ళకి ముక్తి కలుగుతుంది. కాబట్టి మాఘమాసాంతంలో వీళ్ళకి శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడట. చెప్పి ఆయన నెలలోకి శాపం, పాపఫలం ఇవన్నీ తొలగిపోవాలి అంటే ఒకటి మార్గం, అది మాఘస్నానం. మాఘస్నానం కనుక చేసినట్లయితే తప్పకుండా తొలగిపోతాయి. శాప పాపఫలం విప్ర పాపానాశోభ వే నృణాం మాఘస్నానేన తీర్థేచ. మాఘస్నానం అనేటటువంటిది తీర్థంలో కనుక చేసినట్లయితే తప్పకుండా పాపాలు నశించిపోతాయి. అలాగనే వీరికి మరి ఉన్నటువంటి యొక్క శాప ఫలం కూడా మరి పూర్తిగా శాపం నశించిపోయి శాపం అనేటటువంటిది దాని నుంచి విముక్తి కలుగుతుంది అని లోమశ మహర్షి చెప్పాడట. చెప్పి ఇంకా అంటున్నాడు, ఈ జన్మలోవే కాదు అంటే వర్తమాన కాలంలోనే కాదు, 7 జన్మలలో చేసినటువంటి పాపం కూడా మాఘస్నానం వల్ల నశించిపోతుంది. సప్తజన్మ కృతం పాపం వర్తమానంచ పాతకం మాఘస్నానం దహేత్ సర్వం పుణ్యతీర్థే విశేషతః. మాఘస్నానం వల్ల ఇటు 7 జన్మలలో క్రితం జన్మలలో చేసినటువంటి పాపమే కాకుండా ప్రస్తుతం వర్తమాన కాలంలో ఉండినటువంటి పాతకం కూడా సర్వనాశనం అయిపోతుంది. అంతేకాకుండా మాఘస్నానం కనుక పుణ్యతీర్థే విశేషతః, అదే కనుక పుణ్యతీర్థంలో కనుక మామూలు చోట చేస్తేనే సరిపోతుంది, ఇంకా పుణ్యతీర్థంలో కనుక చేసినట్లయితే మాఘస్నానం చాలా విశేషముగా సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అని చెప్పి దీనికి
ప్రాయశ్చిత్తము కూడా లేనటువంటి యొక్క ఎంత పాపమైనా సరే మాఘస్నానముతోటి నశించిపోతుంది. ప్రాయశ్చిత్తం న పశ్యంతి యస్మిన్ పాపే మునీశ్వరాః పాతకం పుణ్యతీర్థేషు నశ్యేత్తదపి మాఘతః. అది కూడా అంటే ప్రాయశ్చిత్తము లేనటువంటి పాపాలు కొన్ని ఉండొచ్చు. అటువంటి పాపాలు కూడా మరి బ్రహ్మహత్యాది పాపాలు కొన్నిటికి ప్రాయశ్చిత్తం లేదంటారు. కానీ అట్లాంటి వాటివి కూడా మాఘస్నానముతోటి పూర్తిగా నశించిపోతాయి. ఆ పాపం అనేది నశించిపోయి పుణ్యం లభిస్తుంది సుమా అని వేదనిధి అయినటువంటి బ్రాహ్మణోత్తముడికి ఈ లోమశ మహర్షి చెప్పాడు. అంతేకాకుండా విశేషం ఏమిటంటే మరి మామూలు కాకుండా ప్రాయశ్చిత్తం న పశ్యంతి యస్మిన్ పాపే మునీశ్వరాః పాతకం పుణ్యతీర్థేషు నశ్యేత్తదపి మాఘతః. అటువంటి పాపాలు పోగొట్టాలి అంటే ఏం చేయాలి? ఏ చోట్ల తీర్థ స్నానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనడం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్ని తీర్థాలు ఒకటేనా? అన్ని తీర్థాల్లో కలిగేటటువంటి ఫలితం కూడా ఒకటేనా అంటే కాదు. ఏ తీర్థానికి ఆ తీర్థం యొక్క ఫలితం వేరుగా ఉంటుంది. ఒక్కొక్క తీర్థం యొక్క ఫలితం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విశేషముగా మనకు కనిపిస్తుంది. జ్ఞానకృన్మానసే మాఘ సన్మాక్ష మోక్ష ఫలప్రద హిమవత్ సృష్ట తీర్థేషు సర్వపాప ప్రణాశన. హిమాలయాల పైన ఉండినటువంటి తీర్థాల్లో స్నానం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. కాబట్టి అది చాలా విశేషమైనటువంటిది. ఎవరైతే ఉంటారో ఇంద్రలోక ప్రదోచ్ఛేదే నిర్దిష్టో వేదవాదిభిః సర్వపాపహరో మాఘో మోక్షదో బదరీవనే. అది ఇంద్రలోకం అనేటటువంటిది లభిస్తుంది. ఎప్పుడయ్యా అంటే హిమోత్పర్వత ప్రాంతాల్లో గనక మనం చక్కగా స్నానం చేసినట్టయితే. అలా కాకుండా మరి సర్వపాపహరమైనటువంటి మాఘమాసంలో చక్కగా స్నానం చేస్తే బద్రీవనంలో తప్పకుండా మోక్షం కూడా లభిస్తుందన్నారు. మోక్షం అనేది లభించడం విశేషం కదా. అటువంటి మోక్షం లభించినట్టయితే మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం కనపడదు. మర్చుకునే అటువంటి యొక్క బద్రీవనంలో చాలా చక్కగా స్నానం చేయడం చాలా విశేషమన్నారు. పాపః దుఃఖహారీ చ సర్వకామఫలప్రదః రుద్రలోకప్రదో మాఘో నర్మదే పాపనాశనః. పాపనాశనకరమైనటువంటి నర్మదా నదిలో గనక స్నానం చేసినట్లయితే ఆ పాపం అనేటటువంటిది నశించిపోవడమే కాకుండా అన్ని కోరికలు తీరతాయి. అంతేకాదుట రుద్రలోక ప్రాప్తి లభిస్తుందిట. ఇంతకంటే విశేషం ఏమిటి చెప్పండి. కాబట్టి మాఘమాసంలో మరి చాలా చక్కగా నర్మదా నదిలో స్నానం చేస్తే చాలా విశేషం అన్నారు. నర్మద బాణాలు అంటారు. అక్కడే ఓంకార క్షేత్రం కూడా ఉన్నది. నది ఒడ్డునే ఓంకార క్షేత్రం చాలా విశేషమైనటువంటి 12 జ్యోతిర్లింగాల్లో ఓంకార క్షేత్రం చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం. అంతేకాకుండా నర్మదా నది లోపల బాణాలు అంటారు. మరి ఈ బాణాలంటే శివలింగం యొక్క స్వరూపం, అవి దొరుకుతాయి అని అంటారు. అలా ఎలా అయితే గండకీ నది ప్రాంతం లోపల మరి ఈ శిలలు ఎలా అయితే గండకీ నది ప్రాంతంలో నది కోస్తున్నప్పుడు ఏర్పడేటటువంటివి సాలగ్రామ శిలలు ఉంటాయో అదేవిధంగానే ఈ నది లోపల నర్మదా నది లోపల నర్మదా బాణాలు అంటారు. వాటిని బాణమని స్ఫటికమని 2 రకాలుగా కనిపిస్తాయి శివలింగాలు. అంటే కొంతమందికి బాణం అంటే వాటిని ధరిస్తారు శైవ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు, కొంతమంది స్ఫటికలింగాన్ని ధరిస్తారు. ఏమైనప్పటికీ అటువంటి యొక్క పుణ్యమైనటువంటిది నర్మదా నది యొక్క స్నానం. అంతేకాకుండా పాపః ఇంకోటి ఏమిటంటే యామునః సూర్యలోకాయ భవేత్ కల్మషనాశనః. కల్మషం అంటే పాపం, మనలో ఉన్నటువంటి యొక్క మలినం, ఇవన్నిటినీ కూడా పూర్తిగా నాశనం చేసేటటువంటిది ఏమిటయ్యా అంటే యామునః, యమునా నది లోపల స్నానం చేసినట్టయితే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ దూరం చేసి మనకి చాలా చక్కనైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి.
సారస్వతోఘ విధ్వంసీ బ్రహ్మలోక ఫలప్రద. సరస్వతీ నదిలో కనుక స్నానం చేస్తే, మనకిప్పుడు సరస్వతీ నది మనకి గోచరం కావటం లేదు, అయినా కూడా ఒకటి ఉంది కదా త్రివేణి సంగమం. యమున మామూలుగా అక్కడ ఉండినటువంటిది గంగా యమున సరస్వతి. సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది అని అంటున్నారు కాబట్టి గంగ నీళ్లు తెల్లగా కనిపిస్తాయి, అలాగే యమున నీళ్లు అక్కడ నల్లగా కనిపిస్తాయి. ఈ సంగమ ప్రాంతానికి కనుక మనం వెళ్ళి చూసినట్టయితే ఇటు పక్క నుంచి నల్ల నీళ్లు, ఇటు పక్క నుంచి తెల్ల నీళ్లు రెండూ చాలా స్పష్టంగా కనిపిస్తాయి అక్కడ కలుస్తున్నట్టు. అంతగా ఎంతో ఆనందం కలుగుతుంది ఆ సంగమ ప్రాంతంలోకి. అక్కడికే వెళ్ళి స్నానం చేయడం జరుగుతుంది, ఎందుకంటే సరస్వతీ నది కూడా అక్కడికే అంతర్వాహినిగా వస్తుంది కాబట్టి. త్రివేణి సంగమం ఆ ప్రాంతానికి వెళ్ళి చూచినట్టయితే, అక్కడ స్నానం చేసినట్టయితే ఎంతో ఆనందమే కాదు, పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అందుకని అటువంటి యొక్క యమున సూర్యలోకాయ భవేత్ కల్మషనాశన సారస్వతోఘ విధ్వంసీ బ్రహ్మలోక ఫలప్రద. సరస్వతీ నదిలో నిజంగా కనుక స్నానం చేస్తే అది బ్రహ్మలోకాన్నే మనకి కలిగిస్తుందట. విశాల ఫలదో మాఘో విశాలాయాహ ద్విజోత్తమ పాతకేంధనదావాగ్ని గర్భహేతు క్రియావహ. అయితే విశాలమనేటటువంటి యొక్క ఈ నదిలో కనుక మనం స్నానం చేసినట్టయితే, అటువంటి యొక్క నదిలో స్నానం చేసినప్పుడు అటువంటిది ఏమవుతుందంటే, మరి ఇంధనం అనేటటువంటిది అనగా దావాగ్ని అనేటటువంటిది ఎప్పుడైతే దావాగ్ని అనేటటువంటి దాన్ని ఎలా అయితే పూర్తిగా అక్కడ ఉన్నటువంటివి అన్నిటినీ నశింపజేస్తుందో, అదేవిధంగానే గర్భహేతుక్రియ అంటే మనం పుట్టుకకు కారణమైనటువంటి వాటిని కూడా సర్వనాశనం చేస్తుందిట. అటువంటి యొక్క విశేషమైనటువంటిది ఈ విశాలమైనటువంటి యొక్క నదిలో స్నానం చేయడం. విష్ణులోకాయ మోక్షాయ జాహ్నవ పరికీర్తిత. జాహ్నవీ నది అంటే గంగానది. ఆ గంగానదిలో కనుక స్నానం చేసినట్టయితే విష్ణులోకాయ మోక్షాయ, విష్ణులోకానికి చేరి మోక్షాన్ని పొందుతారట. అంటే గంగానదిలో స్నానం అంత విశేషమైనటువంటిది. సరయూ గండకీ సింధు చంద్రభాగా చ కౌశికీ తాపీ గోదావరి భీమా పయోష్టి కృష్ణవేణికా కావేరీ తుంగభద్రా చ అన్యాయాశ్చ సముద్రగా. ఏవైతే ఉన్నాయో ఈ నదులు ఇప్పుడు చెప్పుకున్నటువంటివి, సరయూ నది, గండకీ నది, సింధు నది, చంద్రభాగ నది, అలాగే కౌశికీ నది, తాపీ నది, గోదావరి నది, అలాగనే భీమా నది, అలాగనే కృష్ణవేణి నది అంటే కృష్ణమ్మ, అంటే కావేరీ నది, తుంగభద్ర, ఈ మొదలైనటువంటివి నదులు ఏవైతే సముద్రం వైపు సముద్రం వైపు చేరి అందులో కలిసిపోతాయో, నదీనాం సాగరోగతి అన్నట్టుగా నదులన్నీ సాగరం వైపే చేరతాయి. అటువంటి ఈ చేరేటటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిలో గనక స్నానం చేసినట్టయితే ఏం జరుగుతుందయ్యా? ఆసు మాఘీసరో యాతి స్వర్గలోకం వికల్మష. కల్మషం పోవడమే కాదుట, స్వర్గలోకాన్ని కూడా చేరే అవకాశం ఈ నదుల్లో స్నానం చేయటం వల్ల జరుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ లోమశ మహర్షి. అటువంటి యొక్క మాఘస్నానం యొక్క విశేషం ఇంతయ్యా. ఏ నదుల్లో ఏమి చేస్తే అంత విశేషమో నీకు చెప్పడం జరిగింది ఇప్పుడు. కాబట్టి మన అనుకూలాన్ని బట్టి, మనకు అవకాశాన్ని బట్టి ఆయా నదుల్లో మాఘస్నానం మాత్రం తప్పకుండా చేయవలసిన అగత్యం ఉన్నది. ఎవరైనా సరే వీళ్ళ యొక్క శాపాలు పోవాలన్నా, లేదా నీ కుమారుడి శాపం, ఈ గంధర్వ కన్యల యొక్క శాపం పోవాలన్నప్పటికీ కూడా మాఘస్నానం తప్పకుండా చేయాలి. అంతేకాకుండా ఈ నదుల్లో మనం చేసినట్టయితే పుణ్యప్రదమైనటువంటి యొక్క ఫలితాలు ఏర్పడతాయా అని లోమశ మహర్షి ఆ వేదనిధి అనేటటువంటి బ్రాహ్మణుడికి చెప్పాడట. చెప్పినప్పుడు అతడు ఆ రకంగా ఉండినటువంటి ఒక పద్ధతితోనే కాకుండా ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే, ఈ చేసినట్టయితే ఏం జరుగుతుంది అంతేకాదు, కృతం యొక్క విశేషాలు కొన్ని చెప్తాను వినండి. ఏమిటయ్యా అంటే, పూర్వజన్మలో చేసినటువంటి యొక్క పుణ్యం పాపం అనేది అనుభవించడం తప్పదు, కానీ వాటికి కూడా ఆ మరి దుష్ఫలితాలు లేకుండా చాలా చక్కగా ఈ నదుల యొక్క అనగా మాఘమాసంలో స్నానము చేయడం వలన పుణ్యప్రదమైనటువంటి ఫలితం ఎలా ఏర్పడుతుందో దానికి కూడా ఒక చిన్న మాట చెప్తాను వినవలసింది.
అయితే పూర్వకాలంలో అవంతి పట్టణం అనేటటువంటి పట్టణం ఉందిట. ఆ అవంతి పట్టణంలో వీరసేనుడు అనేటటువంటి రాజు ఒకడు ఉన్నాడు. ఆ రాజు చాలా శాస్త్రబద్ధముగా ఉండినటువంటి యాగాలు మొదలైనటువంటివన్నీ చేశాడట. చాలా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపాడట. అయినప్పటికీ అతడు నర్మదా నది ప్రాంతంలో, నర్మదా నది తీరంలో రాజసూయ యాగం చేశాడట. అంతేకాకుండా 16 అశ్వమేధ యాగాలు చేసి, అంటే ఎంత పుణ్యాత్ముడో చూడండి. రాజు కాబట్టి అతడు ఎన్నో రకాలైనటువంటి యొక్క యాగాలు మొదలైనటువంటివి కూడా చేయడం జరిగింది. అయితే అతడు మరి బంగారు ఆభరణాలతోటి చక్కగా అలంకరించినటువంటి యూపస్తంభాన్ని చాలా చక్కగా ఎన్నో నాటాడట. యూపస్తంభం అనేది దేనికి నాటుతారయ్యా అంటే, మరి యజ్ఞము యాగము చేసినటువంటి సందర్భంలో ఆ యూపస్తంభం అనేది నాటుతారట. ఆ యూపస్తంభం అనేది నాటి దాని దగ్గర మరి బలిని ఇవ్వడం జరుగుతుంది. పశు బలి మొదలైనటువంటి ఇవ్వడం జరుగుతుంది. విశ్వామిత్రుడి కథ అదంతా కనుక చూసినట్టయితే భారతంలో ఆ కథ దగ్గర యూపస్తంభం యొక్క వ్యవహారం అంతా మనకి చాలా అర్థమవుతుంది. కాబట్టి యూపస్తంభం అనేది ఒక యజ్ఞయాగాదులు చేసినప్పుడు పశుబలి ఇవ్వడం కోసమని ఏర్పాటు చేసేటటువంటిదిగా చెబుతారు. దాన్ని కూడా చక్కగా బంగారు ఆభరణాలతోటి అలంకరించాట ఆయన. రాజుగారి తలుచుకుంటే దెబ్బల కొదవా అని రాజుగారు చేస్తే ఏది కాదన్నారు. అందుకని ఆయన రాజుగారు ఆ రకంగా అలంకరించి ఎన్నో యాగాలు ఇవన్నీ చేశాడట. చేసినటువంటి వాడు అతడు అంతేకాకుండా ఎన్నో రకాలైన దాన ధర్మాలు ధాన్యరాశిని అతడు చక్కగా విప్రులందరికీ కూడా దానం చేశాడట. అంటే అతడు ఆ విప్రులందరికీ దానం చేయడానికి కూడా అతడు పూనుకున్నాడు. మొత్తం ఒక యాగం చేయడంతో యజ్ఞం చేయడంతో సరిపోదు, దాన ధర్మాలు కూడా ఉండాలి. అప్పుడు కానీ అది సత్ఫలితాన్ని ఇవ్వడం జరగదు. ఊరికే యజ్ఞము యాగము చేసేసి, లేదా ఒక వ్రతం చేసేసామనుకోండి, అయిపోయింది, చేతులు గడుక్కున్నాం, బయటకు వెళ్ళిపోయాం, స్వస్తి అనుకుంటే సరిపోదు. ఏమిటయ్యా అంటే ఆ యాగానికి కావలసినటువంటి లేదా ధర్మానికి కావలసినటువంటి పద్ధతులు కూడా, అనగా మనకు చేతనైనంత వరకు అన్నదానము, వస్త్రదానము, మరొక దానము చేయవలసినటువంటి అగత్యం ఉంటుంది. అందులో ఈ మాఘమాసంలో చేసేటటువంటి యొక్క కార్యక్రమాల్లో తప్పకుండా దాన ధర్మాలు ఉండాలి. దాన ధర్మాలు లేనిదే మనం చేసేటటువంటి వ్రతం కానివ్వండి, లేదా ఇతరత్ర అయినటువంటి యజ్ఞయాగాదులు కానివ్వండి, ఏ పుణ్య కార్యక్రమాలైనా కూడా సఫలీకృతం కావు అని పెద్దలు చెప్తున్నటువంటి ఒక మాట. కాబట్టి ఇతడు కూడా వదాన్య బుద్ధితోటి అతడు ఎన్నో రకాలైనటువంటి దానాలు చేశాడు. ధాన్యమునే కాదుట, గోవుని దానం చేశాడట, అలాగనే సువర్ణాన్ని దానం చేశాడట. ఇలాగనే దానం చేసి అతడు ఉన్నాడు రాజుగారు. ఇతడు ఒక రకమైనటువంటి ఒక వ్యవహారం, రాజుగారు కాబట్టి చాలా ఉచ్చమైనటువంటి ఒక స్థితిలో ఉన్నాడు. అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా హాయిగా చేశాడు. మరొకడున్నాడు, అతడు బ్రాహ్మణోత్తముడు. అతడి పేరు భద్రకుడు. వాడు పరమ మూర్ఖాగ్రగణ్యుడు. వాడికి ఏమీ తెలియదు. వాడికి ఎటువంటి వాడయ్యా అంటే పొట్టకొస్తే అక్షర ముక్కలేదంటారు చూసారా, అటువంటి వాడనమాట వాడు. అంతేకాకుండా వాడు నీచాతి నీచమైనటువంటి ఆచారాలన్నీ కూడా పాటించేవాడట. అటు రాజుగారు ఎలా ఉన్నాడో అతనికి పూర్తిగా వ్యతిరేకం అన్నమాట ఇతడు. ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఇందులో దురాచారం ఎన్ని ఆచారాలు ఉన్నాయో, వాటికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ భద్రకుడు అనేటటువంటి బ్రాహ్మణుడు పాటించాడట. పాపాలన్నీ కూడా చేశాడట. అంతేకాకుండా వాడి కర్మకాలో వాడికి తప్పకను వ్యవసాయం చేసేవాడు. అంటే కృషి వల వృత్తిని అవలంబించాడు. బ్రాహ్మణులు వ్యవసాయం చేయకూడదా అంటే చేయవచ్చు, వాడికి చేతనైతేను. బ్రాహ్మణుడు వ్యవసాయం చక్కగా వేదం చదువుకున్నాం, మరొకటో చేసుకుని లోకాన్ని ఉద్ధరించమంటే శర్మ అనే పేరు ఎందుకు పెడతారు అంటే సుఖాన్ని ఇచ్చేవాడు శర్మట. వర్మ అంటే ఏమిటి, క్షత్రియులకు వర్మ అని పేరు పెడతారు. వర్మ అంటే ఏమిటంటే రక్షించేవాడు. ఎందుకనయ్యా అంటే అతడు తన యొక్క మరి బలము చేత, శౌర్య పరాక్రమల చేత ఇతరులను తాను రక్షించుకోవడం కాకుండా ఇతరులను కూడా రక్షిస్తాడు. కాబట్టి క్షత్రియ ధర్మం ఏమిటంటే పరారక్షణ, ఇతరులను రక్షించడం. అందుకని అతడు వర్మ అన్నారు. శర్మ అనే పేరు ఎందుకు పెడతారయ్యా అంటే సుఖాన్ని ఇచ్చేవాడు, శుభాన్ని ఇచ్చేవాడు. వేదాంగవేత్త అయ్యి అతడు లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా అతడు చదివేటటువంటి వేదం ద్వారా, అతడు చెప్పేటటువంటి యొక్క పద్ధతుల ద్వారా, ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఇతరులకు సుఖాన్ని శుభాన్ని ఇస్తాడు. కాబట్టి అతని శర్మ అన్నారు. కాబట్టి ఈ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు, ఎందుకు కొరగానటువంటి నీచాతి నీచమైన ప్రవృత్తితోటి కృషివల వృత్తి అంటే రైతు వారి వృత్తిని అవలంబించాడట. అవలంబించి అతడు ఇటు అటు తిరగటం, పని పాట లేక ఇటు అటు తిరగటం,
తరువాత ఆకలి చేత పీడింపబడుతున్నట్టు. ఆకలి ఎంతసేపు ఎంత వ్యవసాయం చేస్తేవి, బ్రాహ్మణ వ్యవసాయం అని పేరు, ఎంత వ్యవసాయం చేసినా అతడి కడుపు పూర్తిగా నిండలేదట. నిండకపోవడంతో అతడు చాలా బాధపడ్డట. అయితే అతడి అదృష్టవశాత్తు కొంతమంది వేదవేత్తలైనటువంటి ఎంతో బ్రహ్మాండమైనటువంటి కులంలో పుట్టి బాగా మంచి పద్ధతుల ప్రకారం సంచరించినటువంటి ధర్మవేత్తలైన బ్రాహ్మణోత్తములతోటి కలిసి ప్రయాగకి చేరట. ప్రయాగకి చేరినటువంటి వాడు ఈయనకి ఇష్టం లేకపోయినా కష్టమైనా నష్టమైనా ఇతరులకి తోటిపాటుగా కలిసి మరి ఏం చేశాడయ్యా, ఆ ప్రయాగ తీర్థంలో చక్కగా స్నానం చేశాడట. అక్కడ రాజుగారు, ఇక్కడ ఈ మూర్ఖుడైనటువంటి బ్రాహ్మడు చేరిన తర్వాత ఏం చేశాడయ్యా అంటే తనతోటి పాటుగా ఆ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళతోటి పాటుగా ఈతడు కూడా తన ప్రాంతానికి చేరిపోయాడు. అటు పక్కన రాజుగారు చనిపోయాడు, ఇక్కడ ఈతను కూడా చనిపోయాడు. ఇద్దరూ చనిపోయారు ఒకేసారిగా. కానీ ఒకే రకమైనటువంటి ఒక స్వర్గలోకం వాళ్ళు చేరడం జరిగింది అనేటటువంటి ఒక విషయం దీని ద్వారా తెలియజేస్తూ, అంటే ప్రయాగలో స్నానము చేయడం చేతనే వాడు ఎంత దుష్టుడైనా నీచుడైనా ఎంత మంచివాడైనా ఫలితం అనేటటువంటి తప్పకుండా సత్ఫలితం కలుగుతుంది అని మనవి చేస్తూ స్వస్తి.